వీళ్ళందరినీ ఆధిపత్యం వహిస్తున్నటువంటి డిఐజీ వీళ్ళందరి పరిస్థితులు బాగలేవు. ఎలక్షన్ సవ్యంగా జరగాలంటే మనం ఏదో ఒక రకంగా ఊర్లో నుంచి బయట ఉన్నైనా ఎలక్షన్ రోజుకి ఆ రోజు వచ్చి జరుపుకోవాలనేటువంటి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకునింది. కానీ దురదృష్టం 11వ తేదీ అర్ధరాత్రి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారిని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉదయం 4 గంటల వరకు కాపలాగాసి 4 గంటల టైంలో అతన్ని లేపి బలవంతంగా తీసుకొని ఎన్నెన్నో స్టేషన్లు తిప్పుకుంటా కొన్ని 100 కిలోమీటర్లు మధ్యాహ్నం వరకు తిప్పుకుంటా పోయారు. నేను వేంపల్లిలో ఉంటే నా యొక్క ఇంటి చుట్టూ గేట్ చుట్టూ 10 మంది పోలీసులు పెట్టి హౌస్ అరెస్ట్ అని చెప్పారు. సరే, దాన్ని స్వాగతిస్తున్నాను. ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసినా నన్ను హౌస్ అరెస్ట్ చేసి బయటికి పోకుండా ఉన్నా కూడా మంచి వాతావరణం కల్పించుంటే మేమందరూ కూడా హర్షించేవాళ్ళం. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎప్పుడూ లేని రకంగా 700 మంది పోలీసులు కేవలం ఒక 13 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ నిర్వహించేదానికి 700 మంది పోలీసులను పెట్టి ఈ పోలీసులు మామూలుగా ఎక్కడైనా ఏ రకంగా వాడుకుంటారంటే ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఎక్కడైనా 2 వర్గాలు ఘర్షణ పడితే అవి నివారించడానికి ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేదానికి తోడ్పడాలి. కానీ పులివెందుల్లో ఆ రోజు పోలీసు చేసినటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే 700 మంది పోలీసులు వచ్చి దాదాపు 2000 నుంచి 3000 మంది పులివెందుల నియోజకవర్గానికే సంబంధం లేనటువంటి వ్యక్తులు, జమ్మలమడుగు నుంచి వ్యక్తులు, కమలాపురం నుంచి వ్యక్తులు, పులివెందుల కాన్స్టిట్యున్సీలో మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా పోలీస్ సపోర్ట్తో వచ్చి మా నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళకు ఉన్నటువంటి ఏజెంట్ ఫారాలు చించేసి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ఈ 13 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పెట్టారు. అప్పుడు మా ఎంపీ గారికి దృష్టి వచ్చి ఏంటంటే ఆయన మాట్లాడనివ్వకుండా ఆయన బయటికి పోనివ్వకుండా అతన్ని అరెస్ట్ చేసుకొని ఎక్కడికో బయటికి వేరే ఊళ్ళకి తీసుకొని పోయినారు. సరే, ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఉదయం స్వేచ్ఛగా పోయి ఓట్లు వేసుకుందాం, ఏజెంట్ లేకుండా ఓట్లు వేద్దామని చెప్పేసి ఓటర్లు ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్కు పోతూ ఉంటే దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓటర్ స్లిప్లన్నీ లాక్కొని మీరు ఎవ్వరూ ఓట్లకు పోవాల్సినటువంటి అవసరం లేదు, ముందు పోండని పోలీసుల సహకారంతో పోలీసుల యొక్క దౌర్జన్యంతో ఆ యొక్క ప్రజలందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. ఈరోజు ఆలోచన చేస్తే పోలీసులు 11వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ